జై శ్రీరామ్. నేను పట్టు చీరల మీదకి బ్లౌజులకి కాసులతో వర్క్ చేసుకున్నది చూపిస్తాను. ఇది మా పాపకి చేశానన్నమాట, అందుకే కొంచెం హెవీగా చేశానన్నమాట. ఏంటంటే మనం చేసుకునేదే కాబట్టి ఎక్కువ వర్క్ లేకుండా హైలైట్ అయ్యేలా ఇలా మనం మెటీరియల్ తెచ్చుకుంటే వర్క్ తక్కువ చేసినా కానీ ఆ మెటీరియల్ ఎటు కాస్ట్లీగా కనిపించింది కాబట్టి అంతే నీట్గా ఫినిషింగ్ అది బాగుంటుంది. స్టోన్ వర్క్ లైన్లు, మళ్ళీ సన్న పూసల వర్క్ లైన్లు, జర్దోసి వర్క్ అని మనం మగ్గం వర్కులు చేసేటప్పుడు వేస్తారు. అది దొరికిద్ది షాపుల్లో, ఫ్యాన్సీ షాపుల్లో. అది తీసుకొచ్చుకొని ఒకసారి ఇట్లా స్టిచ్ చేసుకున్నామంటే ఈజీగా వర్క్ అయిపోయిద్ది. మనకు కావాల్సిన టైంలో మనకు అందుబాటులో మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి ఉంటుంది. ఒకసారి ఇది వర్క్ చూడండి. ఇవి పూసల ముందు మా పాపకి ప్రతి బర్త్డేకి నేనే వెళ్ళి మిషన్ దగ్గరికి మెటీరియల్ తెచ్చుకొని బేగం బజార్ వెళ్ళి మెటీరియల్ తీసుకొచ్చి దాన్ని ఎలా కుట్టాలి అని మొత్తం ప్లాన్ వేసుకొని దానికి కావాల్సిన మెటీరియల్ అన్నీ తీసుకొచ్చి ప్రతి బర్త్డేకి నేను కుట్టేదాన్ని. మగ్గం వర్క్కి అవి తీసుకొని మగ్గం వర్క్ చేస్తారన్నమాట. వాళ్ళకి లెహంగాస్ ఏమో ఉన్నట్టున్నాయి, అవి పెడతాను ఇట్లా వీడియోలో. ఇవి సింపుల్గా స్టిచ్ చేసి పట్టు చీరల మీద ఈజీగా ఫంక్షన్కి తీసుకెళ్ళింది ఇట్లా తీసుకొచ్చి ఇట్లా సింపుల్గా ఇంట్లోనే ఉంటూ ఇట్లా చేసుకుంటే వాళ్ళకి వేలు ఇచ్చేటప్పుడు మనకి మంచి మెటీరియల్ వస్తుంది. ఆ వేలకు పెట్టి ఈజీగా చేసేసుకోవచ్చు మనం. అంటే కొంచెం టైం ఉండే వాళ్ళకి. మళ్ళీ ఇప్పుడు ఈ మెటీరియల్కి పెట్టినందుకు దానికి తగ్గట్టే అందంగా కూడా కనిపించింది బ్లౌజ్. ఇటు ఫ్రంట్ సైడ్ ఇది ఇటు పక్క పైదాకా పెట్టానన్నమాట. ఇటు పక్క ఏం కనిపించదు కదా. సింపుల్గా ఇట్లా స్టోన్ లైన్ 1 లైన్ పక్కన ఈ సన్న స్టోన్స్ కాసులు ఇక్కడ వరకు పెట్టేశాను. కాసులు ఇక్కడ వరకే పెట్టాను. ఇట్లానే ఇంకొకటి కాసులు వర్క్ది ఐరన్కి ఇవ్వలేదు నేను. ఇది జస్ట్ హ్యాండ్స్కి ఆల్రెడీ బ్లాక్, అది ఇంకా హైలైట్ అవుతుందని జస్ట్ 2 లైన్లు సింపుల్గా. కానీ ఎంత హైలైట్గా కనిపిస్తుంది అంటే ఇది సింపుల్గానే ఉంటుంది కానీ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ 3 లైన్స్ వేసాను గోట్ పెట్టి. ఇది ఫ్రంట్ ఇక్కడ వరకు మనకి ఇంకా ఇంతకన్నా ఇంకెందుకు వెళ్ళదు కదా. ఎక్కువ టైం కూడా ఎక్కువ తీసుకోవద్దు దీనికి. మనం కొంచెం శ్రద్ధగా చేసుకుంటే చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. జస్ట్ గమ్మెట్ కాకపోతే వాష్ చేసుకునేటప్పుడు మనం ఒకసారి ఇట్లా చేత్తో జాడిచ్చేసుకున్నామంటే బట్టలు మనం వర్క్ చేసుకోవడంతో పాటు దాని మెయింటెనెన్స్ కూడా అట్లనే చేస్తే అవి అట్లనే ఉంటాయి. 2 నిమిషాలు, ఒక మినిమం 5 నిమిషాలు పట్టిద్ది ఒక చీర జాకెట్ ఆరేసుకొని మళ్ళీ తీసుకొచ్చి మడత పెట్టుకోవడానికి. వాషింగ్ మిషన్లో వేస్తే ఏంటంటే అంత పాడైపోతుంది. ఇలా సింపుల్గా గ్రాండ్గా కొంచెం మనం టైం పెట్టి శ్రద్ధ పెట్టామంటే చాలా బాగా వస్తాయి. ఒకసారి ఇలా చూడండి, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈసారి మా పాపకి కుట్టిన లెహంగాలు అవి చూపిస్తాను నేను. అవి